రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసినటువంటి ఉండి నియోజకవర్గంలో ఒక టీడీపీ క్యాండిడేట్ ఇండిపెండెంట్గా పోటీ చేయడం శివరాజు గారు కొంచెం మైనస్ అయ్యేలాగా ఉన్నప్పటికీ మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రఘురామకృష్ణరాజు గారు కొంచెం మంచి మెజార్టీతోనే గెలవబోతున్నారు. అలాగే ఈ హిందూపురం నుంచి మన నందమూరి బాలకృష్ణ గారు మరొక్కసారి మూడవసారి అనుకుంటా మంచి మెజార్టీతోనే గెలవబోతున్నారు. అలాగే లోకేష్ గారు కూడా మంచి మెజార్టీయే, దాదాపు 35,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 40,000 మెజార్టీతో గెలవబోతున్నారు అనిపిస్తుంది. చూడాలి, మరి ఇవన్నీ అంచనాలే అవుతాయి. రఘురామకృష్ణ గారి గెలుపులో ఎలాంటి డౌట్ కూడా లేదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ దాదాపు 65,000 వరకు ఉండబోతుందని చెప్పి ఒక సునామీ, ఒక వేవ్ అనేది ఏపీలో ఒకవైపు నుంచి ఇంకోవైపుకి మారడాన్ని మనం చాలా 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 స్పష్టంగా చూస్తున్నాం. మనం ఎంత లెక్కేసుకున్నప్పటికీ ఎన్డీఏ కూటమి 93 నుంచి 103 వరకు వెళ్ళిపోతున్నాయండి. ఈ 73 to 79 అనేది మన వైఎస్ఆర్సీపీకి రావచ్చు అని చెప్పి, ఎందుకంటే ఉమెన్ ఓటింగ్ అనేది ఎక్కువైంది. ఫీమేల్ ఓటింగ్ ఎక్కడైతే ఎక్కువ అవుతుందో అక్కడ అది అధికార పక్షానికి వారి యొక్క స్కీమ్స్ ఇవన్నీ కూడా మంచిగా పనిచేసినాయి. కాబట్టి అటు ఫేవర్ అయితే దాదాపు 54 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు మన వైసీపీని గెలిపిస్తున్నారు. అలాగే జనసేన గెలిచే స్థానాల్లో ఇవి డ్యామ్ షూర్గా గెలిచేవి ఉన్నాయండి. ఇవి కాకుండా ఇంకా రాజనగరం గెలవచ్చు కూడా అనిపిస్తుంది నాకు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చిందండి. అక్కడ గెలిచినా కూడా మనం ఎలాంటి ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. అలాగే ధర్మవరం కూడా మంచి డిస్కషన్ నడుస్తుంది దాని మీద. ఇంకొక క్లారిటీ అనేది దాని మీద ఇంకా రాలేదన్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగానే పుంజుకుందండి. మంచి ఓటు షేర్ అయితే సంపాదించింది. ఒక్క సీట్ ఏమన్నా కాంగ్రెస్కి వస్తుందా అనే విషయం మనకి అర్థం కావట్లేదు. అది కర్నూలు జిల్లాలో కావచ్చు అనమాట. చూడాలి మరి 4వ తారీఖు వరకు ఏమవుతుందో. అవునండి, ఇంకా విశాఖపట్నం అంటారా, విశాఖపట్నంలో కూడా మంచి కూటమికే ఎడ్జ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళంలో కనిపిస్తుంది, గుంటూరులో కనిపిస్తుంది, గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. అనంతపురంలో కూడా గతంలో 1-2 సీట్లు ఉండేవి, ఒక సీటే ఉన్నట్టుంది పయ్యావుల కేశవ్ గారు. ఇప్పుడు మాత్రం దాదాపు 5 నుంచి 8 సీట్లు గెలవబోతుందండి. నిజంగానే చూడాలి 4వ తారీఖున.